రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై నేతల ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఆషాఢం వెళ్లి శ్రావణ మాసం రావడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఈ నెలాఖరులో ఉంటుందని కాంగ్రెస్ లో టాక్ వినిపిస్తుంది. అటు రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆగస్టు ఎండింగ్ లోనే ఉంటుందని జోరుగా చర్చ జరుగుతుంది. సెకండ్ ఫేజ్ లో కార్పొరేషన్ పదవులతో పాటు కమిషన్ చైర్మన్లు, మెంబర్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. కీలకమైన ఆర్టీసీ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్, మూసీ కార్పొరేషన్, హెచ్ఎండిఏతో పాటు రెడ్కో, హాకా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనున్నట్లు తెలుస్తోంది. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైతు కమిషన్, విద్యా కమిషన్ సహా స్టేట్ కౌన్సిల్ చైర్మన్, యాదవ, కుర్మా కార్పొరేషన్ భర్తీ ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు చేనేత కార్పొరేషన్, ఫిష్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెట్విన్ చైర్మన్ తో పాటు మరికొన్ని పదవుల భర్తీ చేపట్టనున్నట్లు టాక్ వినిపిస్తుంది. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రాష్ట్రం నామినేటెడ్ పోస్టుల భర్తీపై సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులపైన చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఒక 35 మంది నేతలకు నామినేటెడ్ పదవులు దక్కాయి. అంటే కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ పదవులు దక్కాయి. ఇక మరికొంతమందికి కమిషన్లు, మహిళా కమిషన్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక సంఘం సంబంధించిన కమిషన్లు పదవులు దక్కాయి. ఇక మరికొంతమందికి ప్రభుత్వ సలహాదారులుగా పోస్టుల్లో కూర్చున్నారు. ఇక చాలామంది నేతలు నామినేటెడ్ పదవులపైన ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆషాఢ మాసం కావడంతో రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీకి బ్రేక్ పడింది. ఇక ఆషాఢం అయిపోయింది, శ్రావణం మొదలైంది. నిన్నటి నుండి శ్రావణ మాసం మొదలైంది. అయితే శ్రావణ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో విడత జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఫస్ట్ విడతతో పాటు రెండో విడతను కూడా సంబంధించిన నేతలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తు చేశారు. అయితే ఆ ప్రకటననే ఇక మిగిలింది. బహుశా ఈ శ్రావణ మాసంలో కంపల్సరీ ఆ ప్రకటన ఉంటుందని చాలామంది నేతలు ఆశిస్తున్నారు. అయితే ఈసారి నామినేటెడ్ పదవుల్లో చాలా కీలకమైన పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పైన చాలామంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుని టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఆర్టీసీ కార్పొరేషన్ కావచ్చు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవులపైన ఆశలు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. వాటితో పాటు మరికొన్ని కీలకమైన పదవులు కూడా ఈసారి రెండో విడతలో ఉండే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మూసీ కార్పొరేషన్ కావచ్చు, హెచ్ఎండిఏ, రెడ్కో, హాకా, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా రైతు కమిషన్, విద్యా కమిషన్, స్టేట్ కౌన్సిల్ చైర్మన్, యాదవ, కుర్మా కార్పొరేషన్, చేనేత కార్పొరేషన్, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెట్విన్ చైర్మన్ లాంటి పదవులతో పాటు మరికొన్ని పదవులపైన చాలామంది నేతలు అయితే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు నేను చదివిన కార్పొరేషన్ పదవులను దక్కించుకోవడానికి చాలామంది నేతలు, అంటే మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, టికెట్ ఆశించి రాకపోతే నామినేటెడ్ పదవులు ఇస్తామని ఏఐసీసీ కావచ్చు, రాష్ట్ర పీసీసీ నేతలు హామీ ఇచ్చారు. ఇక మొన్న రీసెంట్గా ఎంపీ ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా ఈ కీలకమైన నామినేటెడ్ పదవులను దక్కించుకోవాలని చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది నేతల పేర్లను నామినేటెడ్ పదవుల విషయంలో కసరత్తు చేసినట్లు తెలిసింది. బహుశా ఈ నెలాఖరు వరకు ఆ నామినేటెడ్ పదవులు భర్తీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కమిషన్ చైర్మన్లుగా కూడా నియమించాలని భావిస్తున్నారు. రైతు కమిషన్, విద్యా కమిషన్, అదే విధంగా బీసీ కమిషన్ చైర్మన్లను, మెంబర్లను కూడా ప్రకటించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే రైతు కమిషన్ కోసం రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసిసి జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షులుగా పనిచేసిన కోదండరెడ్డి పేరును, ఆయన పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. కిసాన్ సంబంధించిన నేతగా ఉన్నాడు. ఆయనకు రైతు కమిషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. దాదాపు ఆయన పేరు ఖరారు అయినట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఆయనతో పాటు మరికొంతమందికి, నలుగురికి సభ్యులకు మెంబర్లుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక విద్యా కమిషన్ విషయానికి వస్తే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పేర్లు ప్రధానంగా చర్చలో ఉంది. ఆకునూరి మురళితో పాటు మరికొంతమంది 4 లేదా 5 సభ్యులతో కూడిన మెంబర్లతో విద్యా కమిషన్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా బీసీ కమిషన్, ప్రస్తుతం ఉన్న బీసీ కమిషన్ పదవి కాలం ఈ నెలాఖరుతో ముగియబోతుంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో బీసీ కమిషన్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం వక్లాభరణం బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయనతో పాటు మరొక 3 సభ్యులుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజెంట్ ఉన్న రేవంత్ సర్కార్ బీసీ కమిషన్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న జి నిరంజన్ పేరు పరిశీలన చేస్తున్నారు. ఆయనతో పాటు 8 మంది సభ్యులు,
బీసీ కులాలకు సంబంధించిన 8 మంది సభ్యులకు బీసీ కమిషన్లో చోటు కల్పించాలి అనే ఒక ఆలోచన చేస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థలు రాబోతున్నాయి కాబట్టి బీసీలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే సభ్యుల సంఖ్యను 8కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అన్ని వర్గాలకు సంబంధించిన బీసీ కులాలకు సంబంధించిన అన్ని వర్గాలకు బీసీ కమిషన్లో చోటు కల్పించాలని ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు కూడా కొనసాగుతుంది. ఇక మరోవైపు హెచ్ఆర్సీ కావచ్చు, ఆర్టీఐ సంబంధించిన కమిషన్లను కూడా ఈ నెలాఖరు లేకపోతే వచ్చే నెల ఫస్ట్ వీక్లో ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే హెచ్ఆర్సీ ఆర్టీఐ సంబంధించిన అప్లికేషన్లు కూడా స్వీకరించింది. అయితే ఈ హెచ్ఆర్సీ ఆర్టీఐ సంబంధించిన కమిషన్లు ఎవరెవరికి ఇస్తారు అనే దానిపైన కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. కొంతమంది పార్టీ నేతలు కూడా ఆ కమిషన్ల కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. మరికొంతమంది జర్నలిస్టులు కావచ్చు, ఇంటెలెక్చువల్ కావచ్చు, వాళ్ళు కూడా కమిషన్ల కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇటు కమిషన్లకు సంబంధించిన పదవుల పంపకంకి ఈ నెలాఖరులో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీలో ఒక జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు నామినేటెడ్ కార్పొరేషన్ పదవుల పైన సీఎం రేవంత్ రెడ్డి ఒక వరకు కొంతమేరకు కసరత్తు చేసినట్లు తెలిసింది. బహుశా ఆయన విదేశీ పర్యటన ముగించుకొని ఈ నెల 14న 11 గంటలకు ఆయన హైదరాబాద్కు ల్యాండ్ కాబోతున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ నామినేటెడ్ పదవుల పంపకం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో శ్రావణ మాసం కావడంతో చాలామంది ఆశావాహులు కంపల్సరీ ఈ నెలలో 2వ విడత నామినేటెడ్ పదవుల పంపకం ఉంటుందని చాలామంది నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళ ప్రయత్నాలు కూడా మరింత స్పీడప్ చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, దరఖాస్తులను గత నెలల్లోనే ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు సీఎంకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వేం నరేందర్ రెడ్డిని కూడా ఆయన ఆశావాలు కలుస్తున్నారు. 2వ విడత నామినేటెడ్ పదవుల పంపకంలో కావచ్చు, భర్తీలో కావచ్చు తమకు చోటు కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి వారు చేసిన పనులు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా కమిట్మెంట్తోని పనిచేస్తున్న విషయాలను కావచ్చు గుర్తు చేస్తున్నారు. తమకు కంపల్సరీ 2వ విడతలో అవకాశాన్ని కల్పించాలని కూడా చెప్తున్నారు. ఇక మొదటి విడతలో కొన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదు. మొదటి విడతలో కొన్ని సామాజిక వర్గాలకు చోటు కల్పించలేదు కాబట్టి 2వ విడతలో కంపల్సరీ వారి వారి సామాజిక వర్గాలకు అవకాశాలు ఇవ్వాలని కూడా మరికొంతమంది నేతలు చాలా సీరియస్గా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఈ శ్రావణ మాసంలో పక్కాగా నామినేటెడ్ పదవుల పంపకం ఉంటుంది. తనలో ఈ పంపకంలో కంపల్సరీ చోటు దక్కించుకోవాలని అయితే చాలామంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు అయితే చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.